హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. స్టార్టింగ్లో ఒక వీడియో చూశారు కదా, సేమ్ అలాంటి వీడియోని మీరు కూడా మీ ఫోటోతో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు మన ఫేస్ ఎట్లా ఉంటుంది, మన బాడీ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది ఆ వీడియోలో అయితే వస్తూ ఉంటుంది. సో దానికోసం మీరు ఏంటంటే ఫేస్ ప్లే అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఈ రెండు అయితే మీ మొబైల్లో ఉండాలి. ఫేస్ ప్లే అనే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఫేస్ ప్లే అని ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. సో యాప్ అయితే కొంచెం స్లోగానే ఉంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా యాప్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ విధంగా ఉంటుంది. గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కెమెరా అంటది చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అనేది అలో ఫేస్ ప్లే యాక్సెస్ ఫొటోస్ మీడియా అని ఉంది కదా, అలో కొట్టేసేయాలి. అలో కొట్టేసిన తర్వాత ఏంటంటే మీకు కావాల్సిన ఫోటోని మీరు ఏదో ఒకటి ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఫేస్ కరెక్ట్గా ఏదైతే ఉందో స్పెడ్స్ పెట్టుకోకూడదు, ఫేస్కి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఫేస్ అయితే నేను ఒక ఫోటోని తీసుకున్నాను, నా ఫోటోని తీసుకున్నాను. ఫోటోని తీసుకుంటే మన ముఖం వరకు, మన ఫేస్ వరకు కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. అది పెట్టుకొని క్రాప్ సింబల్తో నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫేస్ ఏంటంటే రికగ్నైజింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. జరిగిన తర్వాత ఇట్లా లోడ్ అవుతుంది, కొంచెం టైం పట్టింది ఇట్లా లోడ్ అవ్వడానికి. చూసుకోండి, ఈ గ్రీన్ కలర్ బార్ మొత్తం ఫుల్గా నిండిపోవాలన్నమాట. సో నేను వీడియోని పాజ్ చేస్తాను, చూసుకోండి. ఇది గ్రీన్ స్క్రీన్ అంటే ఇది మొత్తం నిండిపోయింది అనమాట. నిండిపోయిన తర్వాత లోడ్ అవుతూ ఉంది, యాప్కి మన ఫోటోకి సింక్ అవుతూ ఉంది. చూసుకోండి, పైన ఫేస్ ప్లే అని పెడతా ఉంది. కొన్ని ఫిల్టర్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి, కొన్ని ఫిల్టర్స్ అయితే పెయిడ్గా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఈ విధంగా ప్రీమియం ఫీచర్స్ అడుగుతూ ఉంటుంది. 1 వీక్కి అయితే 210 రూపాయలు, 1 ఇయర్కి అయితే 2650 రూపాయలు ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ అవ్వంటే ఇక్కడ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతాం. ఇదనమాట యాప్ ఇంటర్ఫేస్ అనేది. చూసుకోండి, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంది. చాలామంది వీడియోస్ని చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఇదే అనమాట ఎఫెక్ట్. ఇదే ఇక్కడ చూసుకోండి, కజకిస్తాన్, నెక్స్ట్ ఏంటంటే చైనా ఇదే. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు ఫేస్బుక్తో అయినా సరే గూగుల్తోనే లాగిన్ అవ్వాలి, ఎందుకంటే ఇది పెయిడ్ అనమాట. నేను దాని గురించి కూడా చూపిస్తాను. ఇక్కడ ఇట్లా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పెయిడ్. యాడ్ అని ఉంది చూసారా పైన, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, 1 యాడ్ చూసుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే ఒక యాడ్ వస్తుంది అనమాట. ఆ యాడ్ని మనం చూస్తే డైరెక్ట్గా మనం ఫ్రీగానే చేసుకోవచ్చు. కొన్ని చూడండి, యాడ్ అని పైన ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, దాని మీద ఈ యాడ్ అనేది ఏంటంటే ఫ్రీ అనమాట. మనం ఆ సింపుల్గా యాడ్ అని చూస్తే మనకు అది యాక్టివేట్ అయిపోయింది, ఫ్రీగానే మనం ఎడిట్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే పెయిడ్ ఉన్నాయి అనమాట, సబ్స్క్రిప్షన్ పక్కా తీసుకోవాలి. ఇది చూసుకోండి, ఇది పెయిడ్ అనమాట. సో ఇది కూడా పెయిడే. సో మనం వీటికి అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. నేను దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే కంటిన్యూ విత్ గూగుల్ అని కదా, దీని మీద క్లిక్ చేసి మీ జీమెయిల్తో అయితే లాగిన్ అయిపోవాలి. నేను నా జీమెయిల్తో లాగిన్ అయిపోతున్నాను అనమాట. సో వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. నేనేంటంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కాబట్టి నాకైతే ఈ విధంగా వస్తుందన్నమాట. మీరు ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఏంటంటే ప్రీమియం తీసుకోమని అడుగుతూ ఉంటుంది అక్కడ. మీరు అయితే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. యాడ్ ఫేస్ అని ఉంది కదా, మీరు ఎవరి ఫోటోతో అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫేస్ని అయితే ఇక్కడ తీసుకోవాలి. యాడ్ ఏ ఫేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది కదా, దీని మీద డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక హీరోయిన్ ఫోటో అనేది తీసుకుందాం. హీరోయిన్ చూసుకోండి, ఇక్కడ రష్మిక మందన ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఫేస్ అనేది ఇది లోడ్ అవుతుంది అనమాట సింక్ అవ్వడానికి. సో స్టార్ట్ మేకింగ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్ట్ మేకింగ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇది మొత్తం అప్లోడ్ అవ్వాలి, ఇది మొత్తం అప్లోడ్ అయిపోవాలి. అంటే ఇది మొత్తం లోడ్ అయిపోవాలన్నమాట, గ్రీన్ మొత్తం. చూసుకోండి, అది మొత్తం లోడ్ అయిపోయింది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది ఇప్పుడు కొంచెం ఇంకా సింక్ అవుతుంది, ఒక 1 మినిట్ 2 మినిట్స్ లేకపోతే 15 సెకండ్స్ సింక్ అవుతుంది. సింక్ అయిపోయిన తర్వాత వీడియో ప్లే అవుతుంది అనమాట. చూసుకోండి, సేమ్ ఫేస్ కట్ వస్తుంది. రష్మిక మందన ఫేస్ జపాన్లో ఉంటే ఎట్లాగ వస్తుంది, నెక్స్ట్ ఏంటంటే చైనాలో ఉంటే ఎట్లా ఉంటుంది తన ఫేస్ అని చెప్పేసి ఇట్లా స్టైల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు కూడా అంతే సింపుల్గా 250 మంత్కి పే చేసి సింపుల్గా అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, రష్మిక మందన ఎట్లా ఉంటుందో చూసుకోండి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు ఫేస్ అయితే ఎట్లాగ వస్తుంది ఏంటని, ఏ స్టైల్లో అనేది. ఇప్పుడు మనం దీన్ని మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇది చూడండి బార్ ఉంటుంది కదా, ఈ బార్ మొత్తం ఫుల్గా అయితే నిండిపోవాలి, అప్పుడు సేవ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే మీకు వీడియో కోసమే కదా నేను సేవ్ చేయట్లేదు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా ఫిల్టర్స్ ఉన్నాయి దీంట్లో మనకు కావాలంటే. ఒకసారి చూసుకోండి, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి అబ్బాయిలకు సంబంధించింది అయితే దీంట్లో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను కూడా, దాన్ని కూడా మీకైతే ఇంట్రోలో చూపించాను.
సో ఇట్లా అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. డైలీ అప్డేట్స్ ఉంది, వెడ్డింగ్ క్లాసికల్ ఉంది, హ్యాపీ న్యూ ఇయర్ ఉంది, ఫీడ్బ్యాక్ అని ఉంది, ఫ్యాషన్ అని ఉంది, డబుల్ ఫేస్ అని ఉంది. ఇవన్నీ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. జస్ట్ ఏం లేదు, మన ఫేస్ యాడ్ చేసుకోవడం వాటిలో. చూసుకోండి, ఇవన్నీ యాడ్ ఉన్నాయి మాత్రం ఫ్రీగానే వస్తాయి. యాడ్ చూస్తే ఇక్కడ పెయిడ్ అని ఉంది కదా, ఈ సింబల్తో ఉంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ సింబల్తో ఉంది. ఇది మొత్తం పక్క ఖచ్చితంగా కొనాల్సిందే. యాడ్ ఉన్నాయి మాత్రం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తే మాత్రం అక్కడ యాడ్ వస్తుంది. యాడ్ని చూస్తే సింపుల్గా ఆటోమేటిక్గా అయితే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాడ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లాగనమాట. సో చూసుకోండి, చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఏం లేదు, మీకు ఏ ఫేస్ కావాలంటే అది. ఇప్పుడు ఇదైనా సరే దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫేస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక యాడ్ బటన్ మీద క్లిక్ చేసి చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అని క్లిక్ చేసి అక్కడ మన ఫోటో తీసుకోవాలి. ఇక్కడ అబ్బాయి కాబట్టి అబ్బాయి ఫోటోని తీసుకోవాలి, అమ్మాయి దాంట్లో అమ్మాయి అయితే. ఇప్పుడు ఈ ఫేస్ని డిలీట్ చేయాలంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోయింది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.